బీజేపీ బీఆర్ఎస్ను మొదటి నుండి కాపాడుకుంటూ వస్తున్న పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ సిబిఐ కేసు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారి మీద పెట్టిన దాన్ని పూర్తిగా కొట్టేసింది. పిఎఫ్ సహారా కేసుకు సంబంధించి అది ఎవరికి తెలియకుండా చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఒకే ఒక్క సందర్భంలో టీఎంసీకి సంబంధించిన రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనే బీజేపీతో విభేదించింది. కానీ ప్రతి చట్టం, ప్రతి బిల్లు, ప్రతి సందర్భం, రాష్ట్రపతి ఎన్నిక కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ ప్రతి సందర్భంలో 3 రైతు చట్టాలకు సంబంధించిన అంశంలో కానీ, డిమానిటైజేషన్ అంశంలో కానీ ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు చెప్తున్నట్టుగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు చెప్పింది ఎలా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కేసీఆర్. వాళ్ళ మధ్యన రాజకీయ రహస్య ఒప్పందము మొదటి నుంచి ఉంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ముక్త్ భారత్ కార్యక్రమానికి బీఆర్ఎస్ సహకరించింది. ఇది గతం.